అలా అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4000 క్యూసెక్లు వేతటిగా, అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5650 క్యూసెక్లుగా, ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్లో స్టోర్ అయిపోతుంది. ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ ఇచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాలవాక్ కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ 3టిని యాక్చువల్గా డిజైన్ చేశారు. ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు.